వెల్కమ్ బ్యాక్ టు అన్ఫిల్టర్డ్ డైరీస్. 5th February 2026. ఏంటి ఈరోజు డైరీ? ఈరోజు డైరీలో మనం రిగ్రెట్ గురించి రాయాలి. చాలాసార్లు మనం కొన్ని డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఒక చిన్న కష్టం కనిపించినప్పుడు అప్పుడు అనిపిస్తుంది అది చేసుంటే బాగుండు, అనవసరంగా ఇది చేస్తున్నానే, లేకపోతే అలా చేసుంటే బాగుండు, అనవసరంగా ఇది చేశాను, ఆ దారిలో వెళ్ళుంటే బాగుండు, అనవసరంగా ఈ దారిలో వచ్చాను అని చెప్పేసి చాలాసార్లు అనిపిస్తుంది అనమాట. మనం ఈ డిసిజన్ తీసుకునేటప్పుడు చాలా ఆలోచించే తీసుకున్నాం, కానీ ఎప్పుడైతే ఒక చిన్న అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ వస్తుందో అప్పుడు మనకి ఒక రిగ్రెట్ లాంటి ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇది క్వైట్ కామన్, ఇది అవుతూనే ఉంటుంది, మనం అనుకుంటూ ఉంటాం. లైక్ నేను మార్క్స్లో చూసుకోవచ్చు అనమాట. చాలాసార్లు ఆ ఒక్క క్వశ్చన్ కరెక్ట్ పెట్టుంటే బాగుండు, ఒక్క మార్క్ వచ్చి ఉంటే బాగుండు, ఆ ఒక్క రోజు అలా చదువుకుంటే బాగుండు, లేదా ఆ ఒక్క డెసిషన్ ఇలా అయితే బాగుండు అని అనుకుంటాం. చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతాం అనమాట. సో ఇది మనిషి జీవితంలో చాలా పెయిన్ని కలిగించే ఒక విషయం ఇది. దీన్ని మనం ఎప్పటికీ మార్చలేం అనుకోండి. అదే పెయిన్ మనం వీ హ్యావ్ టు గో త్రూ, అంతే, దాన్ని మనం ఏం చేయలేం. కానీ అలా ఆలోచించడం వల్ల ఎంత సమయం వృధా అవుతుందో తెలుసా? ఎందుకంటే అలా ఆలోచించడం వల్ల మనం ఏం మాత్రం మార్చలేం. ఎందుకంటే కాలాన్ని వెనక్కి తీసుకురాలేం మనం, లేదా ఏదో టైం మిషన్స్ కూడా లేవు మనం వెళ్ళడానికి. సో అసలు ఛాన్సే లేదనమాట వాటికి. కాబట్టి దాని గురించి ఆలోచించాలి. ఎంతసేపు బాధపడాలో అంతసేపే బాధపడాలి. ఎంతసేపు ఆలోచించి రిగ్రెట్ ఫీల్ అవ్వాలో అంతసేపే రిగ్రెట్ ఫీల్. అసలు రిగ్రెటే ఫీల్ అవ్వద్దు, నో రిగ్రెట్స్ అంటారు. అది ఇంపాసిబుల్. అది యాక్చువల్లీ యాజ్ ఎ హ్యూమన్ ఖచ్చితంగా మనం రిగ్రెట్ ఫీల్ అవుతాం. ఇట్స్ ఆర్ నేచర్. సో ఎంతవరకు ఫీల్ అవ్వాలో అంతవరకు ఫీల్ అయితే బెటర్ అనమాట. దాన్ని ఫీల్ అయ్యి త్వరగా వదిలేసి దాని తర్వాత తొందర రియలైజ్ అయ్యి ఇప్పుడు మనం చేసేది ఏం లేదు, ఇప్పుడు మనం ఏం చేయగలమో అది మాత్రమే చేస్తే చాలా బెటర్. యాక్చువల్ నేను కూడా అంతే. ఈరోజు కొంచెం అలానే అనిపించింది అనమాట. చదువుతూ సడన్గా అలా చేస్తుంటే బాగుండు, అనవసరంగా ఇది చేస్తున్నాను అని నాకు అనిపించింది. కానీ అప్పుడు నేను ఆలోచించా, ఈ డెసిషన్ నేను తీసుకుంది చాలా 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 ఆలోచించి తీసుకున్నాను. అలాంటిది ఒక చిన్న ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి నువ్వు వెంటనే అది అలా ఉంటే బాగుండు అని ఎలా అనుకుంటావు? సో తప్పు, అలా చేయొద్దు అని చెప్పేసి సైన్ అయిపోయి అనమాట. దాని తర్వాత నాకు ఎంతసేపు ఇంట్రెస్ట్ రాలే, అసలు వీడియోస్ ఎడిట్ చేస్తున్నా. దాని తర్వాత సడన్గా ఒక క్లాస్ అనిపించింది, వింటున్నా. దాని తర్వాత ఐ ఫెల్ట్ బెటర్, లైక్ ఓకే అయిపోయాను అనమాట. అండ్ ఇప్పుడు మళ్ళీ విలేజ్కి వెళ్ళబోతున్నాం మనం ఈరోజు. ఎందుకంటే విలేజ్లో యాక్చువల్లీ ఒక పూజ అయితే ఉంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో జరుగుతుంది అనమాట మా విలేజ్లో. ఇంటింటి నుంచి అసలు ఆయిల్ లేదా గీ కలెక్ట్ చేస్తారనమాట. గ్లాస్ కలెక్ట్ చేసి మొత్తం బిందె అయిపోద్ది. దాంతో గుళ్ళో మంట పెట్టేసి దాంట్లో వేస్తారనమాట. చాలా పెద్ద మంట వస్తుంది అది. యాక్చువల్లీ ఈ ట్రెడిషన్ ఎప్పటి నుంచో వస్తుంది. నేను ప్రతి ఇయర్ వీలైన ప్రతిసారి నేను వెళ్ళి చూస్తూనే ఉంటాను. కానీ ఈసారి ఖచ్చితంగా దాని డీటెయిల్స్ ఏందో కంప్లీట్గా తెలుసుకోవాలన్నమాట. అసలు ఎందుకు జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. సో ఇట్స్ ఓకే, సమ్ టైమ్స్ ఫీల్ అవ్వాలి, తప్పదు. కొద్దిసేపు మాత్రమే ఫీల్ అవ్వాలన్నమాట. అండ్ అంతే, ఎక్కువగా రిగ్రెట్ అవ్వద్దు. రిగ్రెట్ అవ్వడం వల్ల మళ్ళీ రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రిగ్రెట్ అవుతుంటే ఏమవుతుందో తెలుసా? తర్వాత మళ్ళీ ఈ రిగ్రెట్ అవుతున్న దాని గురించి అనవసరంగా రిగ్రెట్ అయ్యారని చెప్పేసి మళ్ళీ ఫ్యూచర్లో రిగ్రెట్ అవుతాం మనం, రైట్? సో నో రిగ్రెట్స్. రిగ్రెట్ ఫర్ ఎ లిమిటెడ్ టైం, ఫర్ ఎ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం, అంతే. సో ఫైనల్ కొటేషన్ ఇదే, రిగ్రెట్స్ ఎంత వర్క్ ఉండాలో అంతే ఉండాలన్నమాట. దానికంటే ఎక్కువ తీసుకోవద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు. నేనైనా మీరైనా. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ విత్ ద పేషెన్స్. గుడ్ నైట్ అండ్ రేవంత్ లవ్స్ యూ.